ఏపీలో రోడ్ల అభివృద్ధికి హైవే ఫార్ములాని అప్లై చేస్తోంది ప్రభుత్వం. పల్లెల్ని హైవేలకు అనుసంధానం చేస్తూ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తామన్నారు సీఎం చంద్రబాబు. ప్రజలు స్వాగతిస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా విలేజ్ హైవే ఫార్ములాను అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. రోడ్డే కదా అనే లైట్ గా తీసుకుంటే గతుకుల రోడ్లు ఫేట్ ను మార్చేస్తాయి. అయితే ఇన్నాళ్లు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క. గత 5 ఏళ్లలో ఏపీ వ్యాప్తంగా రోడ్లన్నీ గుంతలమయమే. వచ్చే సంక్రాంతి కల్లా ఏపీ రోడ్లు అద్దంలా మెరిసేలా సర్కార్ కార్యాచరణ చేపట్టింది. రోడ్ల అభివృద్ధికి 850 కోట్లు మంజూరు చేశామన్నారు సీఎం చంద్రబాబు. గుంతలు తవ్వడం తప్ప, గుంతలు పెట్టడం తప్ప ఎక్కడా పని కాలేదు. 850 కోట్లు శాంక్షన్ చేశాం. ఇప్పుడిప్పుడే పనులు అవుతున్నాయి. జనవరి మళ్ళీ ఎవరైనా కానీ మన రాష్ట్రానికి ఫెస్టివల్స్కి వస్తే మెరుగైన రోడ్డు వ్యవస్థ కనపడాలనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. నదుల అనుసంధానం తరహాలోనే రహదారుల అనుసంధానంపై దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. మన దగ్గర డబ్బుల్లేవు కానీ ఆలోచనలున్నాయన్నారు. మంత్రదండాలుండవు, తెలివితేటలతోనే సంపదను సృష్టించాలి, సమాజాభివృద్ధికి పంచాలని అన్నారు. గతంలో వాజ్పేయి హయాంలో తామంతా కలిసి చేసిన ఒక ఆలోచన ఇవాళ దేశంలో రోడ్ల రూపురేఖలను మార్చేసిందన్నారు. ఇప్పుడు ఒక ఐడియా ఏపీలోని రోడ్ల స్థితిగతులను మార్చబోతుంది. ఆ ఐడియానే పల్లెబాటకు హైవే ఫార్ములా. ప్రతి పల్లెను హైవేకు కనెక్ట్ చేస్తూ అధునాతన రోడ్లను నిర్మిస్తే బాగుంటుందని అసెంబ్లీలో ప్రతిపాదించారు సీఎం చంద్రబాబు. పైలట్ ప్రాజెక్టుగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో అవుట్ సోర్సింగ్ ద్వారా నేషనల్ హైవే మాదిరిగా రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఒక ఆలోచన దేశాన్ని మారుస్తుంది, ప్రపంచాన్ని మారుస్తుంది. అలాంటి అనేకమైనవి వచ్చాయి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఒక ఆలోచన మాత్రం. మొత్తం 2 జిల్లాల్లో ఉండే రోడ్లన్నీ నేను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎవరైతే బాగా చేయగలుగుతారో ఒక టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం. హైవేను అనుసంధానం చేస్తూ గ్రామాలు, మండల కేంద్రాలను కలుపుతూ రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే టోల్ గురించి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ప్రజా ఆమోదంతోనే ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. విలేజ్ నుంచి మండలానికి ఎక్కడ టోల్ ఇవ్వం, మిగిలిన టోల్ ఇస్తాం. అది కూడా కార్లు, లారీలు, బస్సులు వాళ్ళే ఇస్తారు. ట్రాక్టర్లు, స్కూటర్లు, ఆటోలు ఏమీ ఛార్జెస్ ఉండవు. దీనివల్ల కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఆ డబ్బులు పే చేసే బాధ్యత, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇది బాగుందంటే మీరు ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను ఇమ్మీడియట్ గా పని ప్రారంభిస్తా. పల్లెబాటను హైవేకు కనెక్ట్ చేయాలనే ఐడియా సూపర్ సే ఊపర్. ఇక ప్రజలు ఓకే అనడమే తరువాయి. గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. ఆ తర్వాత ఇక ఏపీ వ్యాప్తంగా హైవేలు హైఫైగా రోడ్డెక్కుతుంది.